Hello my dear students. నిన్న పార్ట్ 1లో మీరు మాతృభావన ఇంట్రడక్షన్ నేర్చుకున్నారు. ఒకసారి పునరాలోచన చేసుకుందాం, ఒకసారి మనన చేసుకుందాం. పార్ట్ 1లో ఏమన్నాయి? భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతిలో నమస్కారం యొక్క విలువలు, తర్వాత మాతృ ప్రేమ, అలాగే ప్రతి వ్యక్తి స్త్రీమూర్తిని మాతృమూర్తిగా చూడాలని, తర్వాత సకల పుణ్యనదుల జలాలు నీళ్ళ కంటే సకల పుణ్యనదుల జీవజలాల కంటే తల్లి పవిత్రమైన పాదాలు కడిగినటువంటి నీళ్లు పవిత్రమైనవని, తర్వాత అఖిల దేవతల కంటే తల్లి ఎక్కువని నిన్న మనం నేర్చుకుని ఉన్నాము. అలాగే మాతృభావన కవి శ్రీ గడియారం వెంకట శాస్త్రి గారు మనకు చెప్పిన దాని ప్రకారం శివాజీ మహారాజు కాలంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఇది రాయబడిందని మనం తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు పార్ట్ 2లో మాతృభావన యొక్క లెసన్లోకి మనం ముందడుగు వేద్దాము. ప్రవేశిక. ఈ ప్రవేశిక అనేది మనకి ముందు మాట కింద అసలు ఇది ఏ విధంగా వచ్చింది అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. తిరిగి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి. మన భారతీయ సంస్కృతి గురించి నిన్న చెప్పుకున్న దాంట్లో మళ్ళీ తిరిగి చెప్పుకుంటున్నాం. జాతి అంటే భారత జాతి అంటే భారతీయులందరూ ఒక జాతి. జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి. సంస్కృతి అంటే ఏంటి? మన క్యారెక్టర్, వేరే ఏం కాదు. మన క్యారెక్టరు, మన నడవడిక, మనం బయట ఎలా మాట్లాడాలి, ఇంట్లో ఎలా మాట్లాడాలి, ఒక సంస్కారంగా ఎలాగుండాలి, ఇదే మన సంస్కృతి. భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది. నిన్న చెప్పుకున్నాం మనం. భారతీయ సంస్కృతి ఎవరికి పెద్దపీట వేసింది? స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది. ఎవరికి గొప్ప స్థానాన్ని ఇచ్చింది? స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది. పరస్త్రీలను ఎలా చూడాలి? పరస్త్రీలను తల్లులుగా, పరధనాన్ని గడ్డి పరకతో సమానంగా భావించమని చెప్పింది. ఏం చెప్పింది మన సంస్కృతి? భారతీయ సంస్కృతి పరస్త్రీలను తల్లులుగా చూడాలని, పరధనాన్ని అంటే ఇతరుల యొక్క ధనాన్ని గడ్డి పరక అంటే మనకి చాలా చులకన, బయట పడేస్తాం, తీసి పీక్ అవతల పడేస్తాం. గడ్డి పరకతో సమానంగా భావించు. దేంతో భావించమని చెప్పింది? పరధనాన్ని గడ్డి పరకతో భావించమని చెప్పింది. దేన్ని గడ్డి పరకతో పోల్చింది? పరధనాన్ని అంటే ఇతరుల యొక్క ధనాన్ని భావించమని చెప్పింది. అటువంటి ఉదాత్తమైన భావనలను అటువంటి
ఉదాత్తమైన గొప్పదైనటువంటి భావనలను, అభిప్రాయాలను జీవన శైలిగా, మన యొక్క లైఫ్ స్టైల్గా మలచుకొని పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి ఛత్రపతి శివాజీ. నిన్న చెప్పుకున్నాం భారతీయ సంస్కృతి అంటే ఆయనకి ఎంతో ఇష్టమని, దాన్ని ఆధారం చేసుకుని ఆయన పరిపాలించాడని చెప్పుకున్నాం. శివాజీ జీవితంలో ఒక సంఘటన మాతృభావానికి అద్దం పడుతున్నది. శివాజీ మహారాజు యొక్క జీవితంలోని ఒక సంఘటన, ఇది కూడా నేను చెప్పుకున్నాం. శివాజీ జీవితంలోని ఒక సంఘటన మాతృభావనకు మన ఈ పాఠ్యాంశానికి అద్దం పడుతున్నది. దాన్ని గడియారం వెంకట శేషశాస్త్రి గారు తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం. ఈ శివాజీ జీవితంలోని సంఘటనని దాన్ని ఎవరు తీర్చిదిద్దారు? గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు తీర్చిదిద్దిన తీరు, ఆ స్టైలు, తీరు అంటే స్టైలు చాలా ప్రశంసనీయం, అంటే గొప్పదైనది. సహృదయతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ సన్నివేశాలని ఈ పాఠంలో చదువుకుందాం. దేనికి? మత సామరస్యానికి. మతాల మధ్య సామరస్యం అంటే కలిసిమెలిసి ఉండటం. రెండు విభిన్న మతాలు కలిసిమెలిసిగా ఉండటం, విభిన్న మతాలు కలిసిమెలిసి సామరస్యంగా ఉండటం, కలిసిమెలిసి ఉండటం ఈ మాతృభావన పాఠ్యాంశానికి ముఖ్యమైన ప్రతీకగా నిలిచింది. ఆ సన్నివేశాలని, ఏ సన్నివేశాలని? మత సామరస్య సన్నివేశాన్ని, సహృదయతను ఈ పాఠంలో చదువుకుందాం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యాంశం మాతృభావనకి సంబంధించిన వివరాలు క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు ప్రవేశిక ఇంట్రడక్షన్ పార్ట్ నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి పునరాలోచించాం, మళ్ళీ పాఠ్యభాగం వివరాల్లోకి వెళ్తున్నాం. పాఠ్యభాగ వివరాలని చూద్దాం. ఈ పాఠం ఏ పాఠం? మాతృభావన అనే పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది. దేనికి చెందింది? ఏ ప్రక్రియకు చెందింది? చారిత్రక అంటే చరిత్రలో జరిగినటువంటి, చరిత్ర అంటే ఏంటి? పూర్వకాలంలో జరిగినటువంటి సంఘటనలు. పూర్వకాలంలో మనకి మన తాతలు ముత్తాతల కాలంలో జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటనని చరిత్ర అంటారు. అట్లే మన ముందు తరాలు చూసింది. ఇప్పుడు మన కోవిడ్-19 మనకి వచ్చింది. ఈ వైరస్ 1820 సంవత్సరంలో ప్లేగు వ్యాధిగా, కలరా వ్యాధిగా వచ్చింది. మళ్ళీ తిరిగి 100 సంవత్సరాలకి మసూజి వ్యాధిగా 1920 సంవత్సరంలో వచ్చిందని చెప్తున్నారు పెద్దలు. మళ్ళీ తిరిగి 100 సంవత్సరాలకి 2020కి, 1920 నుంచి 2020కి 100 సంవత్సరాలు పూర్తయింది. 2020లో కరోనా వైరస్ రూపంలో వచ్చిందని చెప్తున్నారు. అంటే గతం చూసుకుంటే చరిత్ర జరిగింది. 1820లో ప్లేగు వ్యాధి వచ్చింది, 1920లో మసూజి వ్యాధి వచ్చింది, ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చింది. ఇవన్నీ కూడా చరిత్ర అంటాం. వీటిని ఏమంటాం మనం? చరిత్ర అంటాం. చారిత్రక కావ్య ప్రక్రియ. కావ్యం అంటే ఏంటి? కావ్యం అంటే ఏంటి?
కావ్యం అంటే కల్పితము కానీ, కల్పించి చెప్పింది కానీ. కావ్యంలో ఏముంటుందండి మ్యాటరు? కల్పించి చెప్పింది కానీ, కల్పితం కానిది కానీ, అంటే ఒరిజినల్. ఈ కావ్యంలో ఏముంటుంది? కల్పించి అన్నా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? కల్పించి అంటే ఇమాజినేషన్, ఊహించి చెప్పొచ్చు. లేదా ఒరిజినాలిటీ, జరిగింది చెప్పొచ్చు. కల్పితము కానీ, కల్పితము కానిది కానీ. కల్పితం కానిదంటే ఒరిజినల్, కల్పించలేదు, అది ఇమాజినేషన్ చేసింది కాదు, అది ఇమాజినేషన్ చేసింది కాదు. కల్పితము కానీ, కల్పితము కానిది కానీ విషయాన్ని, ఏ విషయాన్ని? కల్పించిన విషయం అవ్వచ్చు, లేదా కల్పితం కానీ ఒరిజినల్ విషయం కానీ కావచ్చు. దాన్ని వస్తువుగా, దాన్ని వస్తువుగా అంటే దాని యొక్క దాన్ని పార్ట్ కింద, ఆ విషయం మీద తీసుకుని అష్టాదశ వర్ణనలతో, ఏది? కల్పితం కానీ, కల్పితం కానిది కానీ విషయాన్ని, కల్పితము కానీ, కల్పితము కానిది కానీ విషయాన్ని వస్తువుగా తీసుకుని, అంటే మ్యాటర్, వస్తువు అంటే ఇక్కడ మ్యాటర్, సబ్జెక్ట్గా తీసుకుని ఆ సబ్జెక్ట్ని ఎలాగ వర్ణిస్తారంట? అష్టాదశ వర్ణనలతో. ఎన్ని వర్ణనలతో వర్ణిస్తారు? అష్టాదశ వర్ణనలు. అష్టాదశ అంటే 18 వర్ణనలతో. అష్టాదశ వర్ణనలు అంటే 18 వర్ణనలతో జనరంజకంగా రాసే ప్రక్రియను, జనరంజకంగా. ఎలా జనరంజకంగా అంటే ప్రజలందరికీ అర్థమయ్యేలాగా, ప్రజలందరూ ఆనందించే విధంగా, ప్రజలందరికీ అర్థమయ్యేలాగా, ప్రజలందరూ ఆనందించే విధంగా రాసే, లిఖింపబడే ప్రక్రియను కావ్యము అంటారు. ఏమంటారు? కావ్యం అంటే ఏంటమ్మా? కావ్యం అంటే కల్పితము కానీ, కల్పితము కానిది కానీ విషయాన్ని వస్తువుగా తీసుకుని, కల్పించే విషయం కానీ, కల్పితం కాని విషయాన్ని కానీ వస్తువుగా తీసుకుని, అంటే మ్యాటర్గా, సబ్జెక్ట్గా తీసుకుని అష్టాదశ వర్ణనలతో, 18 వర్ణనలు. అష్టాదశ వర్ణనలు అంటే అష్టాదశ వర్ణనలు అంటే రాసుకోండి. కావ్యం రాసుకున్నారా? కావ్యము అనగా కల్పితము కానీ, కల్పితము కానిది కానీ, కల్పితము కానీ, కల్పితము కానిది కానీ విషయాన్ని, కల్పితము కానీ, కల్పితము కానిది కానీ విషయాన్ని వస్తువుగా తీసుకుని, వస్తువు అంటే ఇక్కడ సబ్జెక్ట్, వస్తువుగా తీసుకుని అష్టాదశ వర్ణనలతో. ఎన్ని వర్ణనలతో? అష్టాదశ అంటే 18 వర్ణనలతో, అష్టాదశ వర్ణనలతో జనరంజకంగా, ఎలాగా? జనరంజకంగా రాసే ప్రక్రియను కావ్యము అంటారు. అష్టాదశ వర్ణములు అంటే, ఇది కూడా నోట్ చేసుకోండి, అవసరం లేదు కానీ మీకు అర్థం అవటానికి నోట్ చేసుకోండి. 18 కదా, 18 వర్ణనలు కదా. 1 నగరము, 2 సముద్రము, 1 సముద్రము,
మూడు శైలము, మూడు శైలము, మూడు శైలము, నాలుగు ఋతువు, నాలుగు ఋతువు, నాలుగు ఋతువు, ఐదు చంద్రోదయము, ఐదు చంద్రోదయము, ఐదు చంద్రోదయము, ఆరు సూర్యోదయము, ఆరు సూర్యోదయము, ఆరు సూర్యోదయము, ఏడు ఉద్యానము, ఏడు ఉద్యానము, ఎనిమిది సలీల క్రీడ, తొమ్మిది మధుపానము, తొమ్మిది మధుపానము, తొమ్మిది మధుపానము, 10 రథోత్సనము, 10 రథోత్సనము, 10 రథోత్సనము, 11 విప్రలంభము, 11 విప్రలంభము, 11 విప్రలంభము, 12 వివాహము, 12 వివాహము, 13 కుమారోదయము, 13 కుమారోదయము, 14 మంత్రము, 14 మంత్రము, 15 ద్యూతము, 15 ద్యూతము, 15 ద్యూతము, 16 ప్రయాణము, 16 ప్రయాణము, 17 యుద్ధము, 17 యుద్ధము, 18 నాయకాభ్యుదయము, 18 నాయకాభ్యుదయము, 18 నాయకాభ్యుదయము. ఈ 18 వర్ణనలతో, అష్టాదశ వర్ణనలతో జనరంజకంగా రాసే ప్రక్రియను, చరిత్రక ఆధారంగా రాసే కావ్యాన్ని చారిత్రక కావ్య ప్రక్రియ అని అంటారు. అర్థమైందా ఏమ్మా? ఇది డాక్టర్ గడియారం వెంకట శాస్త్రి గారు రచించిన శ్రీ శివభారతము. ఎవరు రచించారమ్మా? శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించినటువంటి, ఎవరో వెంకట శేషశాస్త్రి గారు రచించినటువంటి శ్రీ శివభారతము, శ్రీ శివభారతము అనే కావ్యములోని తృతీయ ఆశ్వాసము, అంటే థర్డ్ పార్ట్ నుంచి రాయబడింది. ఏది? మన మాతృభావన అనే పాఠ్యాంశము. ఎందులోంచి తీసుకోబడింది? గడియారం వెంకట శేషశాస్త్రి గారు రచించినటువంటి శ్రీ శివభారతం అనే కావ్యంలోని తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహింపబడినది. ఇప్పుడు శివభారతము, శ్రీ శివభారతం అనేది, ఈ శివభారతం అంటే ఏంటో మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈ శివభారతం అనే కావ్యం గడియారం వెంకట శేషశాస్త్రి గారు 1943లో రచించారు. ఎప్పుడు రచించారండి? 1943లో రచించారు. ఎవరు రచించారు? గడియారం వెంకట శేషశాస్త్రి గారు. దేన్ని రచించారు? శివభారతం అనే కావ్యాన్ని రచించారు. ఇది అంటే ఈ శివభారతం అనే కావ్యం
వీరరస ప్రధానమైన పద్య కావ్యం. ఈ శివభారతం అనే కావ్యము ఎలాంటిదండి? వీరరస ప్రధానమైన అంటే రాజులకు సంబంధించినటువంటి, వీరులకు సంబంధించినటువంటి కావ్యమని. ఎలాంటి కావ్యం? పద్య కావ్యం. వీరరస ప్రధానమైన పద్య కావ్యము. ఈ శివభారతం అనేది నవీన ఆంధ్ర పంచకావ్యాలలో, నవీన ఆంధ్ర అంటే మనం లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ టైంలో రచించినటువంటి పంచకావ్యాలు. 5 కావ్యాలు ఉన్నాయంట. పంచ అంటే 5 కావ్యాలు ఉన్నాయంట. 5 కావ్యాల్లో ఈ శివభారతం అనేది ఒకటి. ఈ శివభారతం అనేది ఒకటి. మిగతా 4 ఏంటంటే రాణా ప్రతాప సింహ చరిత్ర, రాణా ప్రతాప సింహ చరిత్ర, సౌందరనందనము, సౌందరనందము 2, సౌందరనందము 3, ఆంధ్రపురాణము 3, ఆంధ్రపురాణము 4, బాపూజీ ఆత్మకథ. 5 శివభారతం. ఈ పంచకావ్యాలు. పంచకావ్యాలు ఏంటండి? శివభారతము, రాణా ప్రతాప సింహ చరిత్ర, సౌందరనందము, ఆంధ్రపురాణము, బాపూజీ ఆత్మకథ. భరతావనిలో, ఇక్కడ భారతదేశములో భరతావని అంటే ఏంటి? భారతదేశములో సనాతన ధర్మ అంటే అనాదిగా వస్తున్నటువంటి పూర్వకాల ధర్మాలు పునరుద్ధరణకై రాను రాను అవి కనుమరుగైపోయి వేరే విధంగా మారిపోతుంటే వాటిని సనాతన ధర్మాలను పునరుద్ధరణమునకై అంటే తిరిగి ప్రాణం పోయడానికై కంకణము కట్టుకొని, అంటే దాని మీదే కాన్సన్ట్రేషను దృష్టి పెట్టుకుని హైందవ ధర్మ పతాకమును ప్రతిష్ఠించిన వీరుడైన శివాజీ చరిత్రయే ఈ శివభారతము. హైందవ ధర్మ పతాకమును ప్రతిష్ఠించిన వీరుడైన శివాజీ చరిత్రయే ఈ శివభారతము. ఏంటండి ఇది? భారతదేశంలో సనాతన ధర్మాలు కనుమరుగైపోతుంటే తిరిగి పునరుద్ధరించి దాన్ని మళ్ళీ అభివృద్ధి దశలోకి తీసుకురావాలని కంకణం కట్టుకొని, అంటే దాని మీదే దృష్టి పెట్టి హైందవ ధర్మం అనే పతాకాన్ని హిందూ దేశ ధర్మాలు అనే పతాకాన్ని ప్రతిష్ఠించిన వీరుడు ఎవరండి? శివాజీ గారు. ఎవరు? శివాజీ మహారాజు. ఆ శివాజీ మహారాజ్ చరిత్రయే ఈ శివభారతము. ఈ శివభారతము 2500 పద్యములు ఉన్నాయి. ఎన్ని పద్యములు? ఈ శివభారతంలో 2500 పద్యములు ఉన్నాయి. పోయమ్స్. 8 ఆశ్వాసములు, 8 పార్ట్స్ కింద ఈ 2500 పద్యాలను 8 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నారు. 8 పార్ట్స్లో 3rd పార్ట్ అయినటువంటి తృతీయాశ్వాసం అయినటువంటి ఈ శివభారతం నుంచి మనకి మాతృభావన అనే పాఠ్యాంశాన్ని మనకు అందించారు. ఇంకో కథ శివభారతము అంటే, అసలు శివభారతం అనే పేరు ఎలా వచ్చిందంటే
ఇక ఈ కావ్యానికి శివభారతం అనే పేరు ఎలాగ వచ్చిందంటే, భరతవంశరాజుల చరిత్ర భారతమైనది. భరతవంశంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజుల చరిత్ర భారతదే భా భా- భారతదే భారతవంశం రాజులది భరతమైనది, అంటే భారతీయులదైనది. శివాజీ ఈ శివాజీ మహారాజు భరతవీరుడు. మహారాష్ట్ర కదండి, మన భారతదేశం కదా, అందుకని ఈయన భరతవీరుడు. భరతవీరుల చరిత్ర కూడా భారతమని చెప్పవచ్చును. ఈ భారతదేశం యొక్క వీరుల కథను కూడా మనం భారతమని చెప్పవచ్చు. మహాభారతం ఎలాగా వచ్చిందో పేరు, అలాగే ఈ భారతం అంటే ఏమన్నారు, భరతవీరుల చరిత్ర అంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను కూడా భారతమని చెప్పవచ్చు. శివము అనగా భద్రము, క్షేమము. భద్రము క్షేమము అంటే సేఫ్. శివం అంటే ఏంటి? శివం అనగా అర్థం ఏంటి? భద్రము. మనం డబ్బులతో వస్తాయి, డబ్బులు తీసుకెళ్ళి బీరాలో పెడతాం భద్రంగా, అంటే సేఫ్గా పెట్టుకుంటాం. మనకి రోగాలు రాకుండా, ఈ కరోనా వ్యాధి రాకుండా సేఫ్గా ఉంటాకి ఇంట్లో ఉండమన్నారు, క్షేమంగా ఉండమన్నారు. అవునా కాదా? ఈ శివము అనగా భద్రము క్షేమమని అర్థము. భారతం అనగా భారతదేశము. శివము అంటే ఏమనుకున్నాం? భద్రము క్షేమమని. భారతం అంటే భారతదేశము. భారతం అంటే ఏంటి? భారతదేశము. భారతదేశ క్షేమమును వర్ణించిన కావ్యము, భారతదేశం యొక్క క్షేమాన్ని వర్ణించే కావ్యము ఈ శివభారతము. చూసారా? ఈ శివభారతం అనేది 2500 పద్యాలతో రచించారు. ఎవరు? గడియారం వెంకటశేష శాస్త్రి గారు. 8 ఖండాలుగా అంటే 8 ఆశ్వాసాలుగా చేశారు, 8 పార్టుల కింద. అందులో తృతీయ ఆశ్వాసంలో ఈ మాతృభావన అనే పాఠ్యాంశం, ఆ తృతీయాంశం నుంచి, ఈ శివభారతం నుంచి తృతీయాంశం నుంచి మనకి ఇవ్వబడింది. ఇది పాఠ్యభాగ వివరము. ఇప్పుడు మనము కవి పరిచయానికి వెళదామా? కవి పరిచయము. ఆధునికాంధ్ర కవుల్లో అంటే ఆధునిక ఆంధ్ర అంటే ఏంటి? ప్రాచీన ఆంధ్ర అంటే ఏంటి? ఆధునిక ఆపోజిట్ ప్రాచీనం. ప్రాచీన ఆంధ్ర అంటే ఏంటి? ఆధునిక ఆంధ్ర కవుల్లో ప్రముఖులు. ఆధునిక ఆంధ్ర అంటే, ప్రాచీన ఆంధ్ర అంటే పూర్వం రాజుల కాలంలో, ఆనాటి కాలాన్ని, రాజుల కాలం వెళ్ళిపోయింది, రాజుల నుంచి బ్రిటిష్ కాలం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాష్ట్రాలను ఏర్పరచుకున్నాం, స్వతంత్రంగా మనం చేసుకున్నాం.
ఆనాటి కవులు స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఆధునిక ఆంధ్ర కవుల్లో ప్రముఖులు ఈ గడియారం వెంకట శేష శాస్త్రి గారు. ఆధునిక ఆంధ్ర కవుల్లో ప్రముఖులు అంటే ఇంపార్టెంట్ అయిన పర్సన్. ఆధునిక ఆంధ్ర కవుల్లో ఇంపార్టెంట్ అయిన పర్సన్. ఈయన శతావధాని. శతావధాని ఏంటి? అవధాని అంటే ఏంటి? అవధానం అంటే కొంతమంది ఎదురుగా ఉండి ఎవరు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నలకి ఎవరు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమస్య ఇస్తే వాళ్ళు ఇచ్చిన సమస్యల్ని ఇమీడియట్గా పూరించటం. వాళ్ళు ఇచ్చిన సమస్యని పూరించటం. ఒక 10 మంది కూర్చున్నారండి. 10 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగుతూ ఉంటారు సమస్యలు. ఆ సమస్యల్ని ముందెవరు అడిగారు, రెండోసారి ఎవరు అడిగారు, మూడోసారి ఎవరు అడిగారు, నాలుగోసారి ఎవరు అడిగారు, ఐదోసారి ఎవరు అడిగారు, వరుస క్రమంలో వారి సమస్యల్ని పూరించడాన్ని అవధానం అంటారు. ఈయన శతావధాని అంటే 100 మంది అక్కడ కూర్చుని 100 మంది సమస్యలు ఇచ్చిన ఆయన పూరించగల దిట్ట ఎవరు? శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రి గారు. ఈయనంటే ఎవరు? మన వెంకట శేషశాస్త్రి గారే. ఆయన తల్లి నరసమాంబ. మన కవి గారు తల్లి నరసమాంబ, తండ్రి రామయ్య. తల్లి నరసమాంబ, తండ్రి రామయ్య. ఈయన ఎక్కడ పుట్టారు? కడప జిల్లా, మన రాయలసీమ, మన ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా జమ్మలమడుగు. ఏది? జమ్మలమడుగు తాలూకా. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా అంటే ఇప్పుడు మండలాలు అంటున్నాం. ఇప్పుడు మండలాలు అంటున్నాం కదా. ఆ జమ్మలమడుగు తాలూకాని ఇదివరకు ఏమనేవాళ్ళు? పెద్దముడియం మండలం అనేవాళ్ళు అంట. ఇప్పుడు మండలం అని వచ్చే తాలూకా. అప్పుడు జమ్మలమడుగు తాలూకా. ఇప్పుడు ఏమన్నారు? పెద్దముడియం మండలం అంటున్నారంట. తల్లి నరసమాంబ, తండ్రి రామయ్య. ఈయన అక్కడ కడప జిల్లాలో పుట్టారు. కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకాలో పుట్టారు. జమ్మలమడుగు తాలూకాలో ఎక్కడ పుట్టారు? గ్రామంలో నెమళ్ళ దిన్నె. నెమళ్ళు మనకు తెలుసు కదా, పీకాక్స్. నెమళ్ళ దిన్నె. గిన్నె కాదు దిన్నె. దా గుడిస్తే దిన్నె. నెమళ్ళ దిన్నె గ్రామంలో జన్మించారు. ఎవరో? గడియారం వెంకట శేషశాస్త్రి గారు. ఈయన ఈ వెంకటశేష శాస్త్రి గారు ధర్మపత్ని అంటే భార్య వెంకట సుబ్బమ్మ గారు. తల్లి నరసమాంబ, శాస్త్రి గారు తల్లి నరసమాంబ, శాస్త్రి గారి భార్య వెంకట సుబ్బమ్మ. శాస్త్రి గారి భార్య పేరేంటమ్మా? వెంకట సుబ్బమ్మ. ఈయనకి 2 కుమారులు.
శాస్త్రి గారికి ఎంతమంది కుమారులండి? ఇద్దరు కుమారులు. ఆ కుమారుల పేర్లు ఏంటంటే, ఆయన కుమారుల పేర్లు రామశేషయ్య, వెంకట సుబ్రహ్మణ్యం. రామశేషయ్య, వెంకట సుబ్రహ్మణ్యం. శాస్త్రి గారి కుమారుల పేర్లు రామశేషయ్య, వెంకట సుబ్రహ్మణ్యం. శాస్త్రి గారు 1894 ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. శాస్త్రి గారు ఎప్పుడు జన్మించారండి? 1894. ఇప్పుడు 1894, 1894 ఏప్రిల్ 7th, 1894 ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. శాస్త్రి గారు 1932లో ఆనీ బిసెంట్ ఇప్పుడు 1932లో, ఏ సంవత్సరంలో? 1932 సంవత్సరంలో అనీ బిసెంట్ మున్సిపల్ పురపాలక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈ అనీ బిసెంట్ మున్సిపల్ పురపాలక పాఠశాలలో, అంటే మున్సిపల్ పాఠశాలలో ఏం చేశారు? తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఏ ఉపాధ్యాయుడిగా పనిచేశారు? తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎప్పుడు? 1932లో. ఈయన అంటే మన దగ్గర ఉన్నదానికంటే మీకు కొద్దిగా చెప్తున్నాను. మీరు జ్ఞానాన్ని పెంచుకోండి. ఉన్నది మరి బట్టి పట్టడం కాదు, కొన్ని పాయింట్లు ఎక్స్ట్రా పాయింట్లు రాస్తే కవి పరిచయంలో మనకి మార్కులు రావటానికి అవకాశం ఉంటుంది. వెంకటశేష శాస్త్రి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే అనేక అంశాలలో గొప్ప నైపుణ్యం కలవాడు. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క వ్యాకరణ సాహిత్య శాస్త్రాలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడండి ఈయన? తర్క వ్యాకరణ సాహిత్య శాస్త్రాలు రూపావతారం శేషశాస్త్రి శాస్త్రి గారి వద్ద తర్క వ్యాకరణ సాహిత్య శాస్త్రాలు. వాసుదేవాపధాని వద్ద యజుర్వేదం. వాసుదేవాపధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు. దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. దుర్భాగ రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి ఉత్తర రామాయణ గ్రంథాలు. ఏ గ్రంథాలు? 2 గ్రంథాలండి. నేను ట్రాన్స్లేషన్ చేశారు. దేని నుంచి? సంస్కృతం నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు, అనువదించారు. గోవర్ధన సప్తశతి ఉత్తర రామాయణ గ్రంథాలని ఈయన సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, వస్తు కాదండి, అది వాస్తుజంత్రి. ఈ వాస్తుజంత్రి అనేది అముద్రిత కావ్యం. అంటే ప్రింట్
ముద్రిత అంటే ప్రింటెడ్, అముద్రిత అంటే ప్రింట్ కానిది, అన్ప్రింటెడ్, ప్రింట్ అవ్వలేదు. వాస్తు జంత్రి, వస్తు జంత్రి కాదు, వాస్తు జంత్రి, ఇక్కడ తప్పు రాశారు. వాస్తు జంత్రి అనేది అముద్రిత అంటే ప్రింట్ కానటువంటి కావ్యం. శ్రీనాథ కవితా సామ్రాజ్యము. శ్రీనాథ కవితా సామ్రాజ్యం అనేది విమర్శ. విమర్శ అంటే నీకేమొచ్చు, అది కాదు ఇది కాదు అని తిట్టడం కాదు, సద్విమర్శ. ఇలా ఉంటే బాగుండేది. శ్రీనాథుడు కవితా సామ్రాజ్యంలో ఉన్నటువంటి కవితల్ని కొద్దిగా ఈ మార్పు చేర్పులు చేసుంటే ఇంకా బాగుండేది అనేది విమర్శ. ఆ విమర్శనాత్మక కావ్యం ఇది శ్రీ 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 శ్రీనాథ శ్రీనాథ కవితా సామ్రాజ్యము. ఇంకా ఏం రాశారు ఈయన? రఘునాథీయం వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ భారతం, పోతన భాగవతం లాగా గడియారం వెంకటశేష శాస్త్రికి చిరకీర్తిని తెచ్చిపెట్టినది గ్రంథం శివభారతం. నన్నయ్య గారికి భారతం, పోతన గారికి భాగవతం ఎలాగ పేర్లు తెచ్చిపెట్టినాయో అలాగే గడియారం వెంకటశేష శాస్త్రి గారికి చిరకీర్తి అంటే ఎప్పటికీ చెరిగిపోయినటువంటి కీర్తిని తెచ్చిపెట్టిన గ్రంథం శివభారతం. ఇంకా ఈయన సత్కారాలు ఉన్నాయండి, కొద్దిగా రాసుకుంటే బాగుంటుందేమో మీరు. అంటే ఇవన్నీ టెక్స్ట్ బుక్లో లేవు కానీ రాసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి రాసుకోండి, ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి కానీ మీకు ఒక 3, 2, 4 చెప్తాను. మన తూర్పుగోదావరి జిల్లా తీరంలోని రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలోని, అంటే రాజమహేంద్రం అంటే మన తూర్పుగోదావరి జిల్లా కదా, ఆటోమేటిక్గా వచ్చేసింది. గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో శ్రీపాద తల్లావర్జుల వారి ఎదుట, ఎవరి ఎదుట? శ్రీపాద తల్లావర్జుల వారి ఎదుట గజారోహణ సత్కారం అంటే ఏనుగెక్కి ఊరేగించారంట. ఈ సత్కారాలు మన రాజమండ్రిలో ఈ శ్రీపాద తల్లావర్జుల వారి ఎదుట గజారోహణ సత్కారం చేశారంట. తర్వాత 1945లో అనంతపురంలోని హిందూపురం, మన బాలకృష్ణ గారు, సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు హిందూపురం నియోజకవర్గానికి. ఆ హిందూపురంలో ఎప్పుడు 1945లో అనంతపురంలోని హిందూపురం లలిత కళా పరిషత్ సభ్యులు సువర్ణ కంకణం బహుకరించారు. హిందూపురంలో ఎవరిచ్చారండి అది? గండపెండేరం. ఎవరితో అడిగారు? లలిత కళా పరిషత్ సభ్యులు. ఎవరు? లలిత కళా పరిషత్ సభ్యులు స్వర్ణగండ పండేరం. ఎనపది కాదండోయ్, ఎనపది అనుకున్నారు. బంగారంతో చేసినటువంటి గండ పండేరం అంటే కాళ్ళకి తొడుగుతారు, చేతులకు కంకణం వేస్తారు, కాళ్ళకి గండ పండేరం తొడుగుతారు.
అలాగే చేతికి సువర్ణ కంకణం కూడా బహుకరించారు. కాళ్ళకి గండమండేరం వేశారు, చేతికి సువర్ణ కంకణం వేశారు. ఇప్పుడు 1945లో ఎక్కడ? హిందూపురంలో. ఎవరు? లలిత కళా పరిషత్ సభ్యులు. పంతొమ్మిది 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు అందజేసింది. 1967లో ఎవరిచ్చారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఏమిచ్చింది? సాహిత్య అకాడమీ అవార్డు. సాహిత్య అకాడమీ అవార్డు అంటే చాలా గొప్ప. ఆ అవార్డు ఇచ్చింది. ఎన్నో సంవత్సరంలో? 1967లో. 1976లో మన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్, ఇప్పుడు డాక్టర్ గడియారం వెంకటశేష శాస్త్రి గారు అని చదువుకుంటున్నాం. డాక్టర్ అంటే మన జబ్బులను ఏం చేసే డాక్టర్ కాదు. యూనివర్సిటీ వాళ్ళు, విశ్వవిద్యాలయం వారు, ఏ విశ్వవిద్యాలయం వారు? వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి వారు గౌరవ డాక్టరేట్, ప్రసిద్ధులకి, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకి వాళ్ళు డాక్టరేట్లు ఇస్తారు. పిహెచ్డి డిగ్రీ లాంటిది అనమాట. ఇది పిహెచ్డి లాంటిది, గౌరవ డాక్టరేట్ అనమాట. డాక్టరేట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 1976లో. అంతేకాదండి, ఈయన 1959 నుంచి 1968 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారంట. శాసన మండలి సభ్యుడిగా కూడా ఉన్నారంట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1959 నుంచి 1968 వరకు కూడా ఆయన శాసన మండలి అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్సీగా ఉన్నారంట. 1969 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. 1969 నుంచి 1973 వరకు 1969 నుంచి 1973 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి వైస్ ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. వీటిలో మీరు అన్నీ మళ్ళీ కాస్త వీడియోని ఆపుకొని చూసుకుని జాగ్రత్తగా ఒకటొకటి మీరు రాసుకోగలిగితే రెఫరెన్సు చాలా బాగుంటుంది. కొన్ని 1-2 పాయింట్లు మనం కవి పరిచయంలో యాడ్ చేసుకోగలిగితే, కలుపుకోగలిగితే మంచి మార్కులు మీరు స్కోర్ చేసుకోగలటానికి అవకాశం ఉంటుంది. ఈయన కవితావతంస ఏంటండి అది? ఒకసారి చదవండి. కవితావతంస కవిసింహ అవధాన పంచానన అనే బిరుదులు ఉన్నాయి. ఆయనకి ఏమేమి బిరుదులు ఉన్నాయండి? గడియారం వారికి ఏమేమి బిరుదులు ఉన్నాయి? కవితావతంస,
కొద్దిగా నోరు తిరగటం కొద్దిగా కష్టంగా ఉంటున్నట్టుంది. నాకే కొద్దిగా కష్టంగా ఉంది, చూడండి. కవితావతంస, 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 కవిసింహ, అవధాన పంచానన అనే బిరుదులు ఆయనకి అందుకున్నారు. అనే బిరుదులను ఆయన అందుకున్నారు. ఒక్కసారి మళ్ళీ కవి పరిచయం ఒక్కసారి చూద్దామా? రాసిన పేపర్ కనపట్టలేదు, మళ్ళీ రేపు చెప్తాను, రేపు పార్ట్లో చెప్తాను. ఒకసారి మళ్ళీ రివిజన్లో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు కవి పరిచయం అయింది, పాఠ్యభాగ వివరాలైనవి, ప్రవేశిక అయింది. పోతే మనం చూడాల్సింది ఇంకొకటి ఉందమ్మా, నేపథ్యం. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్. మనం ఈ పాఠానికి బ్యాక్గ్రౌండ్, మన ఈ మాతృభావ అనే పాఠానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. నేపథ్యం. మొదటి దండయాత్రలో కళ్యాణీదుర్గం జయించిన, మీకు టెక్స్ట్ బుక్లో నేపథ్యం. మొదటి దండయాత్రలో కళ్యాణీదుర్గం జయించిన తరువాత మొదటి దండయాత్ర అంట. అంటే ఈ రాజులు ఏం చేస్తారు, శుభ్రంగా కూర్చుని వాళ్ళకన్నా వీక్ పర్సన్స్ ఎవరున్నారు, వాళ్ళకన్నా బలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు జోలికి. ఇప్పుడు మనకు అంతే కదా, మనం కూడా అంతే. బాగా వీక్ పర్సన్ చూసుకుని కొడతాం, బలంగా ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాం. ఇలాగే అప్పుడు రాజులు కూడా అలా చేసేవాడు. బలంగా ఉన్నవాడితో మనకి ఎందుకు, వాడితో సంధి చేసుకుందాం, వాడికి రాజీ పడిపోదాం, వాడితో శుభ్రంగా ఏదో వాడికి 50 మనకి 50 అని పనిచేసుకుంటారు. లోకుగా ఉన్నాడు వీక్గా ఉన్న పర్సన్ మీద ఏం చేస్తారు, వెళ్ళిపోయి రౌడీజం, దండయాత్ర. దోమలపై దండయాత్ర చేసాం మనం ఒకసారి, గుర్తుందా? దోమల మీద దండయాత్ర అంటే లోకు మన అంటే అవి మనం కొడుతున్నాయనుకో, మనం కొడుతున్నాయి కాబట్టి మనం చేస్తున్నాం. ఇలా కుట్ర పాపం వాళ్ళు వీక్ పర్సన్స్ చూసి వీళ్ళ రాజ్యంలో కలిపేసుకుంటాం. వీళ్ళ రాజ్యంలో కలిపేసుకోవాలి. వీళ్ళ రాజ్యంలో కలిపేసుకుంటే ఇంక పెద్ద రాజ్యం అవుతుంది. చిన్న రాజ్యం పెద్ద రాజ్యం అవుతుంది. మన పక్కింటి వాడితో మనం కలిపేసుకుంటామా, ఎత్తు మీద కొడతారు. కానీ వాళ్ళు కలిపేసుకునేవాళ్ళు. పక్కనోడు మెత్తనోడైతే వాడు కలిపేసుకునేవాడు. ఆ విధంగా దండయాత్ర చేశారంట
దేని మీద? కళ్యాణి దుర్గం. కళ్యాణి అని కోట, కోట పేరేది. దుర్గం అంటే కోట, దుర్గం అంటే కోట. ఆ కోట పేరేంటి? కళ్యాణి. దానికి శివాజీ మహారాజు దానికి ఆయన సేనాధిపతి. ఆయన సేనాధిపతి ఎవరు? అబ్బాజీ సోందేవుడు. అది ఎవరు పరిపాలిస్తున్నారు? మహమ్మదీయులు పరిపాలిస్తున్నారు. కళ్యాణి దుర్గాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు సొంతంగా కూడా కాదు, అది వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇంకోటి ఎవడదో ఆడు నోరు లేనివాడు ఆడి దగ్గర వాళ్ళు కొట్టేశారు మహమ్మదీయులు. ఆ మహమ్మదీయుల్ని వీళ్ళు కొట్టేశారు. ఎవరో? శివాజీ మహారాజు. ఆయన సేనాధిపతి ఎవరు? అబ్బాజీ సోందేవుడు. ఆయన సేనాధిపతి ఎవరు? సేనాధిపతి అంటే సేనలు, మన ఆర్మీ. మనం ఇప్పుడు ఆర్మీ అంటున్నాం, అప్పుడు సేనలు అనేవాళ్ళు. ఆ సేనలకి అధిపతి. అధిపతి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అబ్బాజీ సోందేవుడు ఎవరు? అతను సేనాధిపతి ఎవరు? అబ్బాజీ సోందేవుడు. వాళ్ళు వెళ్ళాడు, వాళ్ళని టపటపా ఢుమ్ 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 అన్నాడు, ఏదో అన్నాడు, మొత్తానికి గెలిచాడు. గెలిచి వచ్చేసాడు. అబ్బా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఏం ఎలాగా విజయోత్సాహం. గెలిస్తే మరి మీరు పాస్ అయితే విజయోత్సాహం ఉంటుంది కదా మీకు. ఫస్ట్ క్లాస్ వస్తే ఉండదా? అలాగే విజయోత్సాహం పొందేశాడు. ఎవరో? అబ్బాజీ సోందేవుడు. మీకు ఫస్ట్ క్లాస్ వస్తే గర్వం వస్తుంది కదా, కాళ్ళు ఎగరేస్తారు. అలాగే ఈ విజయోత్సాహంలో ఆయన కూడా కాళ్ళు ఎగరేశాడు. కాళ్ళు ఎగరేసుకుని శివాజీ మహారాజు వద్దకు వచ్చాడు. అయ్యా, మీరు పంపించారు, మందే గెలుపు, మందే గెలిచేసాం, అందరిని గెలిచేసాం, వాళ్ళందరినీ కొట్టేసాం, చంపేసాం, వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ తీసేసుకున్నాం, అన్నీ తీసుకొచ్చేసాను. వాటితో పాటు ఆ రాజుని బంధించాం, రాజు సైనికుల్ని బంధించాం, వాటితో పాటు వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కోడల్ని, అందరినీ కూడా తీసుకొచ్చామయ్యా అని చెప్పాడు. చూడండి ఏం చెప్తున్నాడు. కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజీ సోందేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోందేవుడు శివాజీతో, అప్పుడు అంటే శివాజీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ రాజుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సేనాధిపతి చెప్తున్నాడంట, ఏమని? దేవా, మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి, కళ్యాణి అంటే అమ్మాయి కాదు, అక్కడ కోట. కళ్యాణి అనేది ఎవరో? కోట. కోటని జయించి దాని సర్దారులను, అంటే దాన్ని పరిపాలించేటువంటి వారిని, కళ్యాణి దుర్గాన్ని, కళ్యాణి కోటలో పరిపాలించేటువంటి సర్దారులను, పరిపాలించేటువంటి వాళ్ళని పట్టి బంధించి సర్వస్వాన్ని, అంటే వాళ్ళ ధనాన్ని, గుర్రాలని, ఏనుగుల్ని, సైనికుల్ని అందరినీ బంధించి కోటి చేసామండోయ్, రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను. అక్కడ వరకు చెప్పేసి అక్కడి వరకు తీసుకొస్తే అనేవాడు కాదు పాపం శివాజీ మహారాజు. చివరి ఒక వాక్యం వాడాడు ఈయన. ఏం వాడాడు? రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అన్నాడు. అంటే అంతఃపురంలో, కోటలో రాజుగారికి వేరే ప్లేస్ ఉంటుంది, అంతఃపురంలో ఆయన భార్యలకు వేరే ప్లేస్ ఉంటుంది. ఆడవాళ్ళు ఉన్న ప్లేస్లోకి వీళ్ళు ఎవరిని పంపించరు. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి బందీలుగా తీసుకొచ్చానని చెప్పాడు. మనవి చేశాడంటే చెప్పడం. ఇది విన్న శివాజీకి ఒక్కసారి ఎవరన్నా మీకు మిమ్మల్ని తిడితే, అమ్మ కానీ నాన్న కానీ తిడితే ఏంటంటే నన్ను అరుచుకుంటూ వెళ్ళిపోతారు బయటికి. అరుస్తారా? అరరా?
అలాగే శివాజీ గారు ఒక్కసారి సీరియస్ అయిపోయాడు. ఎవరి మీద? సేనాధిపతి అబ్బాజీ సోందేవుడి మీద. ఎవరి మీద? అబ్బాజీ సోందేవుడి మీద. ఏమయ్యా నీకేం చెప్పానయ్యా నేను? మీరేం చేస్తారయ్యా? పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పాను నీకు. మనం ఆ రాజ్యాన్ని జయించాం. ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలు మనకి తల్లులతో సమానం అని చెప్పాను. రాజ్యం వరకే మన పని, రాజుల వరకే మన పని. రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళతో మీకేం పని? మీకు మిమ్మల్ని ఆడవాళ్ళని ముట్టుకోవద్దని చెప్పాను కదా. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఆడవాళ్ళని కానీ పరస్త్రీలు ఎవరినైనా తల్లులతో సమానంగా చూడమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, శివాజీ మహారాజుకి తల్లితో అనుబంధం ఎక్కువ. అందువల్ల ప్రతి స్త్రీలోనూ తల్లిని చూసేవాడు. అదే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ సేనాధిపతులకు ఇచ్చాడు. కానీ వాళ్ళు లెక్క చేయకుండా, అంటే ఓ గెలిచాం కదా అని సంతోషం వాళ్ళని కూడా పట్టుకొచ్చేసారు. అప్పుడు ఈయన కోపం వచ్చింది. ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ వాళ్ళ తీసుకొచ్చినందుకు బాధపడ్డాడు. వాళ్ళకి అగౌరవం కలిగింది, మరి ఆడవాళ్ళు తీసుకొస్తామంటే అగౌరవమే కదా, వాళ్ళకి గౌరవ భంగమే కదా, గౌరవం భంగమైంది. చింతిస్తూ ఇలా చేయటం నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు చాలా తప్పు చేసావయ్యా సేనాధిపతి అబ్బాజీ సోందేవుడా అని చెప్పి కళ్ళెర్ర చేసి అతనికి అసలు ఇప్పుడు మన పాఠ్యాంశంలో మనం ఇవన్నీ కూడా ఒకటి ఏం జరిగింది అనేది రేపు పద్య భాగంలో మనం చెప్పుకుందాం.